మొన్నటి దాకా మన్మరాల్ పెళ్లితోని ఆడ సంబరంగా ఆడిన డాన్స్లతోని వార్తలలో గానొచ్చి వైరల్ అయింది కదా మాజీ మంత్రి మల్లారెడ్డి. ఇయాలిగో ఇట్లా భూమి పైసల లొల్లితోని హెడ్ లైన్లకు ఎక్కిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నన్ను దారుణంగా మోసం చేసిండు అనుకుంటా బాధితుడై బయటకొచ్చి బాధ చెప్పుకుంటుండు నరసింహారెడ్డి అని ఈయన. రంగారెడ్డి జిల్లా యాడారంలా నాకున్న 23 ఎకరాల వ్యవసాయ భూమిని కొంటా అని మల్లారెడ్డి నాతో మాట్లాడిండు. ఎకరానికి 2 కోట్లు ఇస్తా అని ఒప్పుకుండు. మొత్తం కొంటా అని నమ్మిచ్చి అటెన్క 8 కోట్లే ఇచ్చిండు. 23 ఎకరాలంటే నాకు 2 కోట్ల లెక్కన నాకు 46 కోట్లు రావాలని ఇగో ఇట్లా మీడియా ముంగట్టుకొచ్చి గోస చెప్పుకొచ్చిండు పాపం. నాది భూమి ఆడారం తుర్కపల్లిలో 23 ఎకరాల 26 గుంటల భూమి ఉన్నది, వ్యవసాయ భూమి. లాస్ట్ లో 2,25,00,000 లెక్క ఎకరా లెక్క మాట్లాడుకున్నాడు. 23 ఎకరాలు 26 గుంటలు ఉంది. అటువంటి భూమిని దగ్గర బంధువు అని నమ్మి ఇస్తున్నా. నేను నయా పైసా తీసుకోకుండా 8 కోట్లు మొట్టమొదటి ఇచ్చిండు. తర్వాత 18 కోట్ల చిల్లర ఇవ్వాలి, వెనక భూమికి తవ్వలేకుండా చేసిండు. అడిగితేనేమో అది కూడా తీసుకుంటా అన్నాడు. అది లేదు ఇది లేదు, మొదలకే మోక్షం లేదు, మోసపూర్వకంగా ఇప్పుడు నాకు 14 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది, వెనక భూమికి తవ్వలేదు, అది తీసుకుంటా అన్నాడు. ఇలాంటి మోసాలు చేసుకుంటా ఇప్పటికే ఎంతో మందిని చిన్న రైతులను కూడా మోసం చేసిండు. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అది వేరు విషయం. నన్ను వృద్ధుల్ని చూసుకొని ఇలా మోసం చేయడం అది సమంజసం కాదు. నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర, సీఎం దగ్గర కూడా పోవాలనుకుంటున్నా. కాబట్టి మీడియా వాళ్ళు, ప్రభుత్వము అందరూ నాకు సహాయ సహకారాలు అందించి నాకు న్యాయం చేయగలరని ప్రార్థన. 46 కోట్లు ఇచ్చే కాడ 8 కోట్లు ఇస్తే పాపం ఎంత బాధ అనిపించాలి నాకు. ఇప్పటికే కాలేజీలు కబ్జాలు అనుకుంటా మల్లారెడ్డి మస్తు బద్నాం మోస్తుండు. అది జాలనట్టు కొత్తగా ఇప్పుడు ఈ పంచాది. మరి పంచాది ఏంది, పైసల ముచ్చటేందని మల్లారెడ్డి మంది ముందలకొచ్చి క్లారిటీ ఇస్తే గానీ ఏది తెలిసేటట్లేదు పొర్రి. మళ్ళీగా దీని మీద మల్లారెడ్డి సార్ ఏ తీర్ల రియాక్ట్ అవుతాడో చూడాలి. ఉన్న పంచాయతీలతోనే ఊపిరాడతలేనట్టుందిగా అనుకుంటే సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద సరికొత్త నెత్తినొప్పిని తెచ్చిపెట్టుకున్నట్టు అయింది కాంగ్రెస్ సర్కారుకు. ఆ సర్వే చాలు చేస్తున్నామన్న కాంచే తీరొక్క పార్టీలు ఒక తీరు పబ్లిక్ లకెళ్ళి మస్తు మాటలు ఈనొస్తున్నాయి కూడా. సర్వే చేస్తేందుకు ఇండ్లకు పోయినోళ్ళ మీదకి పబ్లిక్ మరలబడి మర్యాద కూడా ఇవ్వకుండా, కూసునేతందుకు కుర్చీలు కూడా ఇవ్వకుండా నిత్య నిరసనలు చూయిస్తున్నారు. అసొంటి సర్వే పేరు మీద ఇంకో కొత్త కాంట్రవర్సీకి కొబ్బరికాయ కొట్టిర్రు. ఇట్లా సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలై 1/2 కిలోమీటర్ పొడుగుత నేషనల్ హైవే పొంటిగా వచ్చినాయి. మేడ్చల్ మున్సిపాలిటీ దిక్కు మేడ్చల్ నిజామాబాద్ తోవల రేకులబాయి చౌరస్తాకెళ్లి భారత్ పెట్రోల్ బంక్ దాకా 44 నేషనల్ హైవే పొంటి సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు దర్శనమిచ్చినాయి. ముచ్చట తెలిసే వరకల్లా వామ్మో అందరికి తెలిస్తే ఆగమే అనుకుంటా మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి దబ్బ దమ్ము తీసుకుంటా మరి ఉరికి పోయి సర్వే ఫారాలు పడ్డ కాడికి స్టాఫ్ తోని కలిసిపోయి ఏ ఒక్క ఫారం కూడా ఇడిచిపెట్టకుండా అన్ని ఏర్కొని ఆయన కార్ల ఆఫీస్ కి పట్టుకుపోయిండు. దేశానికే దిక్సూచి సామాజిక న్యాయం అనుకుంటా అంత పొడుగు మాట్లాడి సమగ్ర కుటుంబ సర్వేని సర్కార్ చాలు చేస్తే ఇప్పుడేమో అవే ఫారాలు ఇట్లా రోడ్ల మీద గానొచ్చే వరకల్లా ఆడుండి చూసినోళ్లే కాదు సోషల్ మీడియాలో చూసినోళ్ళు కూడా పరిశాన్ అవుతుర్రు. ఇది వరకు సర్కార్ వచ్చిన కొత్త ప్రజాపాలన దరఖాస్తులు కూడా ఇట్లనే రోడ్ల పాలై గానొచ్చే వరకల్లా రోస్ట్ చేసిర్రు చాలా మంది. ఆన్లైన్ డేటా ఎంట్రీ కోసం దరఖాస్తుకు 5 రూపాయల లెక్క ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చే వరకల్లా ర్యాపిడో బుక్ చేసి అట్టపెట్టెల పంపించుడుతోని తాడు దిగి దరఖాస్తులన్నీ రోడ్డు మీద పడే వరకల్లా అవి చూసిన పబ్లిక్ నోరు తెరిచి వీడియోలు తీసిపెట్టిర్రు. ఏడేడికెళ్ళో ఎంతో మంది పబ్లిక్ లైన్లు కట్టి మరి పనులు అయితేనో పరిశాన్లు తీర్చుర్రానో ప్రజాపాలన దరఖాస్తులు ఇస్తే అవిటిని మరీ గింత షీప్ గా చూస్తారా అనుకుంటా గట్టిగానే తిట్టిపోసిర్రు జనాలు అప్పట్ల. ఇప్పుడు ఇగో ఇట్లా సర్కార్ షురూ చేసిన సర్వే ఫారాలే హైవేల పొంటి పాత కరపత్రాల కంటే ఘోరంగా కానరావట్టినాయి అంటే ఏమనాలిగా అనుకుంటా నెత్తి కొట్టుకోవట్టిర్రు సమగ్ర కుటుంబ సర్వే మీద సర్కార్కున్న చిత్తశుద్ధి చూస్తున్నోళ్ళు.